హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ పులావ్ చూపిస్తున్నానండి. ఎంత బాగుంటుందో వేడివేడిగా తింటుంటే ఆ టేస్ట్ పుల్లగా కారంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు కూడా ఈ వీడియోలో చూపిద్దామని ఇలా చేసి చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్ మెథడ్లో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అది కూడా బాస్మతి రైస్ వేసి మరీ చూపిస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే ఈ టేస్టీ చికెన్ పులావ్ అయితే నేను గోంగూర చికెన్ పులావ్ అయితే మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మరి ఇంట్లో కూడా ఈజీగా చేసుకునే విధంగా, పిల్లలకి అందరూ కూడా చేసుకునే విధంగా ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడైతే మనకు ఎక్కువ టైం అనేది కూడా పట్టదు, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొనేసి ఇది 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొనేసి, కారం మనము కొంతమంది స్పైసీగా ఎక్కువ తింటూ ఉంటారు, అందుకని నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. 1 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను, 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకున్నాను, గరం మసాలా వేసుకున్నానండి. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. 1/2 టీ స్పూను, 1/2 టేబుల్ స్పూను క్యూమిన్ పౌడర్ వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రెష్గా పట్టి పెట్టుకుంటే కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీ మసాలా లేని వాళ్ళు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మూత పెట్టేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ మ్యారినేట్ చేసేసుకుందామండి. ఇక్కడ ఒక కట్ట వరకు గోంగూర తీసేసుకొనేసి బాగా 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ బాస్మతి రైస్ అయితే నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసులు తీసుకుని 1 అవర్ ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఈ పెద్ద గ్లాస్తో తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడైతే ఒక ప్యాన్ తీసేసుకొని ఈ ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడైతే ఫ్రెష్ గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకు గోంగూర అనేది తొందరగా మెత్తబడి మెత్తబడుతుందండి. ఇలా మెత్తబడినప్పుడు మనము ఫ్రై చేసుకుంటే మెత్తబడిపోతుంది. అలాగే ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ఇలా పక్కన పెట్టేసుకొనేసి ఇక్కడ అయితే నేను రైస్ కుక్కర్ బౌల్లో చేస్తున్నానండి. ఇప్పుడైతే ఇక్కడ పొయ్యి మీద రైస్ కుక్కర్ బౌల్ అనేది పెట్టేసుకొనేసి, నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తానండి, చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే నెయ్యి అనేది ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే వెగటు పుట్టేస్తుంది, అందుకని 2 కూడా కలిపి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ నెయ్యి 2 వేడెక్కాక ఇక్కడ హోల్ గరం మసాలాను అవి కొంచెం వేగాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలండి. అందులో ఇప్పుడు అవి కొంచెం ఆనియన్స్ వేగేలోపు ఇక్కడ గోంగూర అయితే మిక్సీకి పట్టి పెట్టుకుందాము. ఇప్పుడు ఆ మిక్సీకి పేస్ట్ పట్టి పెట్టుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ కొంచెం కాజు కూడా వేసుకొనేసి, ఆనియన్స్ కొంచెం బాగా కలర్ వచ్చినాక ముందే మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ అయితే ఇందులోకి వేసేసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. ఇదంటే బాగా ఇందులోంచి చికెన్లో నుంచి నీరు అనేది ఊరుతుంది కదండి, అదంతా లేకుండా బాగా డ్రైగా అయిపోవాలి. అంతవరకు కలుపుకొనేసి ఇప్పుడు మనము మిక్సీకి పట్టి ముద్దల పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర కూడా వేసేసుకొని చికెను గోంగూర మసాలాలు అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. సాల్ట్ అయితే ముందుగానే చెక్ చేసుకోండి. నేను చికెన్ మ్యారినేషన్లో సాల్ట్ వేసాను కాబట్టి
మీరైతే ఒకసారి మళ్ళీ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే రెండు కూడా బాగా కలిసిపోయినాయి కాబట్టి ఇక్కడ ఒక 3 గ్లాసుల వరకు నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ అనేది తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసేసుకున్నానండి. వాటర్ తీసేసుకునేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకున్నాక ఒక్కసారి అలా కలిపేసుకుందామండి. ఇప్పుడు రైస్ వేసుకున్నాక చికెను గోంగూర మొత్తం అంతా కూడా కలిసిపోయేందుకు కలుపుకొనేసి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుందామండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది గోంగూర చికెన్ పులావు. ఇప్పుడు చూడండి, వెంటనే కలపకండి ఎందుకంటే ముద్దగా అయిపోతుంది, అందులోనూ బాస్మతి కాబట్టి. నార్మల్ రైస్ అయితే మనం కొంచెం కలుపుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడైతే ఇంత పొడిగా టేస్టీగా స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, ఎందుకంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు చట్నీతో కూడా తినచ్చు, ఏం కూడా అవసరం లేదండి, అంత బాగా రుచిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా నాకు ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.